రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మనకి అధిక ధనం రావాలంటే వాస్తుపరమైన సూచనలు కొన్ని తెలుసుకుందాం। సాధారణంగా అధిక ధనం రావాలంటే చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది, ఈశాన్య వీధిపోటు ఉంటే అధికంగా ధనం గృహంలోకి వస్తుందా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది। ఈశాన్య వీధిపోటు ఉంటే గృహంలోకి ధనం రాదు, ఇల్లు వాస్తు పరంగా ఉంటేనే సక్రమంగా ధనం వస్తుంది। అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈశాన్య వీధిపోటు చాలా శుభప్రదమని అనుకుని ఈశాన్యానికి తిప్పి ఇల్లుని కడుతూ ఉంటారు। దీనివల్ల దిక్కులన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి అధిక ధనం కాదు కదా, ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది। కాబట్టి ముఖ్యంగా ఈశాన్యానికి ఇంటిని తిప్పి కట్టద్దు, దీనివల్ల ఈశాన్యానికి జరిగిపోయి బరువు పెరిగిపోతుంది। ఈశాన్యానికి బరువు పెరిగింది అంటే ఇక జీవితంలో మనకు అన్ని నష్టాలే, ధన నష్టాలు, జీవితంలో ఆర్థిక ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, ఇంటి యజమానికి సమస్యలు, ఒక్క సమస్య కాదండి అన్ని సమస్యలే। కాబట్టి ఈశాన్య వీధి పోటు ఉండడం వల్ల ధనయోగం కలగదు, వాస్తు సక్రమంగా ఉండడం వల్ల ధనయోగాలు కలుగుతాయి। ఇది చాలా మంది గుర్తుపెట్టుకోండి। అలాగే వాస్తు కూడా అపార్ట్మెంట్కి ఒక టైప్ ఆఫ్ వాస్తు ఉంటుంది, అలాగే మనము ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు ఒక టైప్ ఆఫ్ వాస్తు ఉంటుంది। అపార్ట్మెంట్ వాస్తులు ఏంటంటే గ్రూప్ హౌసింగ్ కాబట్టి కొన్ని అంటే అపార్ట్మెంట్కి కూడా మనము నడకలు చూసుకోవాలి, ఏ సింహద్వారం ఉంది మెయిన్ అపార్ట్మెంట్, ఇలాంటి ఎన్నో సూచనలు ఉంటాయి, ఆ సూచనల ప్రకారం పాటించండి। అలాగే మీరు ఎవరు కూడా ఈశాన్యానికి వీధిపోటు ఉంటే అధికంగా ధనవృద్ధి అనుకోకండి। ఈశాన్యం వీధిపోటు ఉన్నా లేకపోయినా వాస్తుపరంగా నిర్మాణం ఉంటే మీ ఇంట్లో చక్కటి ధనం కలిగే అవకాశం ఉంటుంది। ఈ సూచనలు అందరూ పాటించండి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।